వినాయక విగ్రహాలనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. తూప్రాన్ పరిధిలో అల్లాపూర్ గ్రామంలో గణపతి మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రంగురంగుల రసాయన విగ్రహాలు జలజీవరాశులకు ప్రమాదకరమని కలెక్టర్ హెచ్చరిస్తూ, మట్టి ప్రతిమలను పూజించి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దామని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి బాలకృష్ణ, వారి బృందం తదితరులు పాల్గొన్నారు. గంగా మట్టి సార్, ఇది కూడా క్లీనే సార్, ఇది కూడా క్లీన్. ఇది గంగా మట్టి సార్, ఇది కూడా డై సార్. రెండు పక్కల వేసి జాయింట్ చేయడం ఇది సార్. 10 ఇంచ్ సార్. సో ఎంతవరకు తీసుకున్నాం? ఇదే సార్ 10 ఇంచ్, 8 ఇంచ్ 10 ఇంచ్ సార్. ఇంకా 1 ఫీట్కి వెళ్తుంటే ఇంకా ఎక్కువ కష్టం సార్. అందుకని మనం 1 ఫీట్ ఉంటే మా అయితే మళ్ళీ 20 రోజుల నుంచి మట్టి వేయడం స్టార్ట్ చేస్తాం. మట్టి స్టార్ట్ చేసి ఒక 4 రోజులు మట్టి సిలక్ కాగానే మళ్ళీ చేయడం మట్టి వేయడం. 11 నెలలు నిరంతర ప్రాసెస్. 11 మంత్స్ వస్తుంది ఇవే సార్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు 1 మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సార్ అంతా బాగా జిగి వస్తుంది. మట్టి జిగి రావు సార్, బాగా జిగి వచ్చిన మట్టిని దీంట్లో పోసేస్తాం. నిండా పోసింది ఒక 2 డేస్ ఉంటుంది సార్. 2 డేస్ దాంట్లో వాటర్ వెళ్ళిపోవాలి, దాంట్లో ఇసుక ఉంటుంది సార్. బరువు అంతా అడుగుకి వెళ్ళిపోతుంది సార్. ఇసుక పైన మాత్రం మట్టి. నాకు ఇంకోటి కూడా సార్, కొన్ని జీవో కాపీలు కూడా కలెక్టర్ వచ్చినాయి సార్. అక్కడి నుంచి కుమ్మర్లకు చెరువులు. మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు తూప్రాన్ మండలంలో కుమ్మరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సో చాలా పెద్ద ఎత్తున మనకి మట్టి గణేశులు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. సో మన జిల్లాకి మొత్తం కూడా 4 మున్సిపాలిటీసు, అదేవిధంగా అదర్ గ్రామ పంచాయతీస్ కూడా మరి కుమ్మరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనే ఇన్ని విగ్రహాలు చేసి మనకు అందరికీ కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండిఏకి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నారు. అదర్ మున్సిపాలిటీస్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడే వారితో మాట్లాడితే కూడా చెప్పడం ఏంటంటే కూడా చాలా పెద్ద డిమాండ్ ఉంది బయట కూడా. అంటే ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉంది. చాలామంది కూడా మట్టి గణేశులు కొనడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా మన మనవి ఏంటి అంటే కూడా సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏవైతే మనం విగ్రహాలు చేస్తామో సో అవి మనకు బాగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ మళ్ళీ అవి ఎప్పుడైతే మనం నిమజ్జనం చేస్తామో మన చెరువులు మరి మన వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా మొత్తము పర్యావరణ కాలుష్యం అనేది కూడా పెరిగిపోవడం జరుగుతుంది. సో అవన్నీ కూడా పర్యావరణానికి హితం చేయవు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కంపల్సరీగా మనము మట్టిలో కలిసిపోయే విధంగా సో ఇమీడియట్గా మట్టిలో ఇప్పుడు మనం చేసేది కూడా ఇప్పుడు నేను అడుగుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మన చెరువు మట్టితో తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు. సో ఏ చెరువు మట్టితోనైతే తీసుకొని వచ్చి మనం చేస్తామో మళ్ళీ అదే చెరువులో మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువు కూడా ఏ విధమైన హాని కూడా జరగదు. ఆ చెరువులో మనం చేపలు పెంచినా కానివ్వండి, వేరే ఇతర ప్రాణులకు కూడా ఏ విధమైన హాని జరగకుండా ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణేశులనే వాడాలనేసి కూడా మరి జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
మన సైడ్ నుంచి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మన 4 మున్సిపాలిటీలలో కూడా కొన్ని ఫ్రీగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫున. బట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇంట్లో ఏదైతే విగ్రహాలు పెట్టుకుంటారో అవి కంపల్సరీగా ఈ మట్టి గణేశులనే కొని అదే పెట్టుకొని వాళ్ళు పూజించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు కూడా తోడ్పాటుగా రావాలనేది కూడా మన మెదక్ జిల్లా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది.